ఇవి గోధుమ పిండితో చేసిన బెల్లం గవ్వలు గట్టిగా ఉంటాయని అస్సలు అనుకోకండి. చాలా గుల్లగా టేస్ట్గా అయితే ఉంటాయండి. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా 2 కప్పులు గోధుమ పిండిని తీసుకొని 2 స్పూన్లు గోధుమలోకి అయితే వేసుకోవాలి. చిటికెడంత వంట సోడాని అయితే వేసుకోవాలి. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. వేడి నూనెని మరగబెట్టుకొని ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే యాడ్ చేసుకొని పిండిని బాగా నీళ్ళు చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ అయితే వేసుకోవాలండి. పిండిని గట్టిగా ముద్దలా కాకుండా సాఫ్ట్గా అయితే ఇలా చేసుకొని మూత పెట్టి పక్కన ఒక 10 నిమిషాలు అయితే నాననివ్వాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకొని గవ్వల బలక ఆయిల్ అయితే రాసుకొని ఒక్కొక్కటిగా తయారు చేసుకోవాలి. ఒకవేళ గవ్వల బల లేదనుకోండి, ఇలాగా జాలీ జల్లెడ ఏది ఉంటుంది కదా, దాంతోనైనా ట్రై చేసుకోవచ్చు, లేదా ఫోర్క్తోనైనా తయారు చేసుకోవచ్చు అండి. ఇవన్నీ ఇలా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నూనె బాగా మరిగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ వేయించుకోవాలి కలర్ వచ్చినంత వరకు. ఇంకో గిన్నె అయితే తీసుకొని అందులోకి అదే కప్పుతోటి ఒక కప్పు బెల్లం అయితే తీసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మనకి పాకం తీగపాకం అయితే రానివ్వాలండి. ఇలా తీగపాకం వచ్చిన తర్వాత మనం ఈ గవ్వలన్నీ వేయించుకున్నాం కదా, కొంచెం వేడిగా ఉంటుండగానే అందులో కొంచెం యాలకుల పొడి అయితే వేసుకొని చేసిన గవ్వలన్నింటినీ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచి దించేసుకోవాలి. పాకం గవ్వలు అయితే రెడీ అయిపోయినట్టు.